హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. సో ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో మనం జుజుట్సు కైసెన్ యానిమే ఎపిసోడ్ 3ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఒకసారి లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చిన్న రీక్యాప్ వేద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో యూజీ సుకున ఇంకో వేలు కూడా తింటాడు. గోజో తనని జుజుట్సు స్కూల్కి తీసుకెళ్తాడు. అక్కడ ప్రిన్సిపల్ మాసామి చియాగాని కలుసుకుంటాడు. తర్వాత కింద మీద పడి తన జుజుట్సులో జాయిన్ అవుతాడు. అయ్యాక వాళ్ళకి మిగిలిన సుకున ఫింగర్స్ ని కనిపెట్టే ప్రాసెస్ లో పడతారు. అండ్ ఆల్సో యూజీ బ్యాచ్ లో థర్డ్ స్టూడెంట్ ని మీట్ అవడానికి వాళ్ళు వెళ్తారు. అండ్ ఈ ఎపిసోడ్ ఇక్కడి నుంచి మొదలవుతుంది. యూజీ, మెగుమి అండ్ గోజో తన్ని కలవడానికి వెళ్తారు. హరాజుకు అనే ప్లేస్ కి తను రమ్మని ఉంటుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళాక తను చూస్తారు. తను మాత్రం ఒక మేనేజర్ ని నేను మోడల్ అవుతా అని అడుగుతుంది. అయితే ఆ మేనేజర్ తప్పించుకుని వెళ్ళిపోతాడు. అండ్ గోజో వాళ్ళు తన్ని మీట్ అవుతారు. అయ్యాక తన్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. నా పేరు నొబారా, నేను మీ బ్యాచ్లోనే ఒకే అమ్మాయిని, ఈ పండగ చేసుకోండి అని చెప్తుంది. అండ్ యూజీ అండ్ మెగుమి కూడా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. వాళ్ళని చూసి నాకే ఎందుకు ఎప్పుడు ఇలాంటి వాళ్ళు తగులుతారు అనుకుంటుంది. గోజో ఏమో ఇంక మనం వెళ్దామా టోక్యోకి అని అడుగుతాడు. యూజీ అండ్ నోబారా ఫుల్ ప్లాన్స్ వేసుకుంటారు టోక్యో అంటే. అని గోజో మనం రోపొంగికి వెళ్తున్నాం అని అంటాడు. అయితే వాళ్ళు ఫుల్గా ఎగ్జైట్ అవుతారు. కానీ గోజో వాళ్ళని కర్స్డ్ పవర్ నిండిన బిల్డింగ్స్ దగ్గరికి వాళ్ళని తీసుకెళ్తాడు. ఆ ఇంట్లో కర్స్డ్ స్పిరిట్స్ ఉంటాయి. అండ్ అలాగే ఆ బిల్డింగ్స్ పక్కనే శ్మశానం ఉంటుంది. అండ్ ఈ బిల్డింగ్స్ లో మనుషులు ఎవరు ఉండరు, ఖాళీ బిల్డింగ్స్ అన్నమాట. అయితే యూజీ ఇక్కడ శ్మశానం ఉండడం వల్లే కర్స్డ్ ఎనర్జీ ఎక్కువగా ఉందా అని అడుగుతాడు. అప్పుడు మెగుమే కారణం అది కాదు, ఈ శ్మశానం చూసి అందరూ భయపడతారు, దానివల్ల నెగిటివ్ ఎనర్జీతో కర్స్డ్ స్పిరిట్స్ ఇక్కడ ఏర్పడ్డాయి అని అంటాడు. నొబరా వాడికి ఈ విషయం కూడా తెలియదు అని అంటే అప్పుడు చెప్తాడు వాడు సుకున వెళ్ళి తింటాడు అని. నొబరా అప్పుడు వాడికి ఏం తినాలో కూడా తెలియదా, వీడికి ఏం తినాలో ఏం తినకూడదు చెప్పండి, అయినా కర్స్డ్ ఆబ్జెక్ట్ ని తినేది ఏంటి అని దూరంగా వెళ్ళిపోతుంది. గోజో మీరు ఇంకా ఆపితే నొబరా అండ్ యూజీని ఇద్దరికి ఇప్పుడు టెస్ట్, మీరు లోపలికి వెళ్ళి ఆ కర్స్డ్ స్పిరిట్స్ ని అంతం చేయాలి అని చెప్తాడు. నొబరా అండ్ యూజీ లోపలికి వెళ్తారు. బయట గోజో మెగుమేతో నాకు యూజీ మీద నమ్మకం ఉంది, ఇప్పుడు టెస్ట్ జరుగుతుంది నొబరా మీద అని అంటాడు. లోపల నొబరా యూజీ మాట్లాడుకుంటూ ఉంటారు. నొబరా అంటుంది నేను పైనుంచి చూసుకుంటూ వస్తా, నువ్వు కింద నుంచి చూసుకుంటారా, అప్పుడు త్వరగా పని అయిపోతుందని. కానీ యూజీ ఏంటి తమాషాగా ఉందా, ఒంటరిగా వెళ్తే ప్రమాదం అని అంటాడు. నొబరా యూజీని ఒక తన్ని మూసుకుని చెప్పింది చేయని చెప్తుంది. ఈ లోపు వెనక నుంచి యూజీ మీదకి ఒక కర్స్డ్ స్పిరిట్ అటాక్ చేస్తుంది. యూజీ దాన్ని గమనించి దాంతో ఫైట్ చేసి దాన్ని లేపేస్తాడు. మనకి బయట గోజోని చూపిస్తారు. యూజీ మామూలుగా పొరవాడు, కానీ కర్స్డ్ స్పిరిట్స్ ముందు ఏ భయం లేకుండా పోరాడతాడు. అది ఎంత అసహ్యంగా ఉన్నా కానీ తను భయపడ్డు. ఇది కూడా తనకి ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా తను ఇంత చేస్తున్నాడు. ఒక సాధారణ హై స్కూల్ కుర్రోడు ఇది చేస్తున్నాడు. నీకు తెలుసు కదా, పెద్ద పెద్ద సొరసరస్ కూడా ఈ పని వదిలేస్తున్నారు వాళ్ళకున్న భయం కారణంగా. సో ఇప్పుడు నేను నోబరా ఏం చేస్తుందో చూడాలి అనుకుంటున్నాను అని మెగుమేతో అంటాడు. మెగుమే ఏమో తనకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని అంటాడు. ఉంది, కానీ ఒక్క విషయం, పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట కర్స్డ్ పవర్ ఎక్కువ ఉంటుంది. తన పల్లెటూరులో ఉన్న కర్స్డ్ స్పిరిట్స్ టోక్యోలో ఉన్న కర్స్డ్ స్పిరిట్స్ ఒకటే అనుకుంటున్నావా, వాటికంటే ఇక్కడ స్పిరిట్స్ ఎక్కువ పవర్ కలిగి ఉంటాయి అని గోజో అంటాడు. ఇప్పుడు మనకి నోబరాని చూపిస్తారు. అక్కడున్న కర్స్డ్ స్పిరిట్ ని పసిగెడుతుంది ఒక బొమ్మను చూస్తూ. బయటికి వస్తావా ఇలానే ఉంటావా అని అడుగుతుంది. సరే అని తన దగ్గరున్న మేకులని కర్స్డ్ పవర్ తో ఆ బొమ్మ వైపు ఒక సుత్తితో కొడుతుంది. మేకులు వెళ్ళి ఆ బొమ్మకు తగులుతాయి. వెంటనే ఆ బొమ్మలో ఉన్న స్పిరిట్ బయటకు వస్తుంది. కానీ తన మేకులు ఆ స్పిరిట్ లోపలికి ఫోర్స్ తో వెళ్తాయి. దాంతో అది ముక్కలు ముక్కలు అయిపోతుంది. అది దెబ్బ అనుకుంటే పక్కనే ఒక పిల్లోడు ఉంటాడు. ఆడుకుంటూ ఇక్కడికి వచ్చి ఉంటాడు, ఆ కర్స్డ్ స్పిరిట్ బంధించుంటుంది అని అనుకుంటుంది. ఈలోపు వెనక నుంచి ఒక కర్స్డ్ స్పిరిట్ ఆ పిల్లోడిని పట్టుకుంటుంది. నోబారా తన పవర్ తో కొడదామని చూస్తుంది, బట్ అది ఆ పిల్లోడిని అడ్డు పెట్టుకుంటుంది. అప్పుడు నోబారా ఎప్పుడేం చేయాలి అని ఆలోచిస్తుంది. అండ్ గోజో కర్స్డ్ స్పిరిట్ ఎంత పవర్ఫుల్ అని చెప్పాలంటే దాని బలం చూసి కాదు, దాని తెలివి చూసి చెప్పాలి అని అంటాడు. కొన్ని స్పిరిట్స్ వల్ల మనం కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. నొబరా ఏమో ఇదే కరెక్ట్ అని సరెండర్ అయిపోతుంది. నా పిల్లాడిని వదిలే అని అంటుంది, కానీ అది వదలదు. ఏం చేయాలి అని ఆలోచిస్తుంది. ఇంతలో వెనక గోడ బద్దలు కొట్టుకుని యూజీ అక్కడికి వస్తాడు. ఆ కర్స్డ్ స్పిరిట్ చైనర్కి పిల్లోని కాపాడతాడు. వెంటనే స్పిరిట్ బయటకు దూకేస్తుంది. నోబరా ఆ కట్టైన చేతిని ఇటు వెయ్యని అరుస్తుంది. వెంటనే ఆ చేయి మీద స్ట్రా డాల్ టెక్నిక్ యూజ్ చేస్తుంది. ఆ స్పిరిట్ గోజో వాళ్ళ వైపు వస్తుంది. మెగుమే దాన్ని నేను చూసుకుంటానంటాడు. ఆపుతాడు. వెంటనే నోబరా టెక్నిక్ వల్ల ఆ స్పిరిట్ గాల్లోనే అంతమవుతుంది. గోజో ఇంప్రెస్ అవుతాడు. సక్సెస్ఫుల్ గా స్పిరిట్స్ ని వాళ్ళు అంతం చేస్తారు. ఇప్పుడు మనకి నొబరా పాస్ట్ ని చూపిస్తారు.
తన చిన్నప్పుడు సావరి అనే అమ్మాయిని చూస్తుంది. తను చాలా అందంగా ఉండేది అండ్ కైండ్ కూడా. కానీ ఊరు జనం తనని ఇబ్బంది పెట్టేవారు. సావరి డోమరాని చాలా ప్రేమగా చూసేది. కానీ ఊరు జనం సావరిని ఊరు నుంచి తరిమేస్తారు. నొబారాకి అప్పటి నుంచి ఆ ఊరంటే చాలా కోపం. మళ్ళీ సీన్ కట్ అవుతుంది. నొబారా యూజీని అడుగుతుంది, "ఏం తింటారా నువ్వు అలా పగలగొట్టావు గోడని" అని. అంటే ఆ గోడ ఏమన్నా చైనా వాళ్ళా? అది పాతదైపోయింది. అందుకే చేయగలిగా అని యూజీ అంటాడు. అయినా అలా ఎలా పగలగొట్టావని యూజీని అంటుంది. ఇప్పుడు చెప్పు, నువ్వు జిట్సులో ఎందుకు జాయిన్ అవ్వని నొబరా అని అడుగుతాడు యూజీ. నేను టోక్యోలో ఉండాలంటే నాకు దీనికి మించిన పని ఇంకోటి లేదు. పైగా ఖర్చు ఉండదు అని అంటుంది. ఏంటి టోక్యోలో ఉండడం కోసం ప్రాణాన్ని రిస్క్లో పెట్టావా అని అడుగుతాడు. అవును, నా మనసుకు నచ్చిన పని చేస్తున్నా కదా అని అంటుంది. నొబరా మనసులో, సారీ నేను ఇప్పుడు టోక్యోలో ఉన్నా, ఖచ్చితంగా నేను మళ్ళీ కలుస్తా అని అంటుంది. అండ్ యూజీకి థ్యాంక్ యూ, నువ్వు రాకపోయి ఉంటే ఆ స్పిరిట్ ఆ పిల్లోడిని చంపేసేది. అది నన్ను జీవితాంతం బాధ పెట్టేది అని అంటుంది. అండ్ గోజో, మెగుమి ఆ పిల్లోడిని ఇంటి దగ్గర దింపేస్తారు. గోజో నీకు ఆకలిస్తుందా అని యూజీని అడుగుతాడు. వాళ్ళు రెడీగా ఉంటారు. సరే పదండి అని తీసుకెళ్తాడు. మెగుమి డల్గా ఉండడం చూసి ఏమైందని యూజీ అడుగుతాడు. గోజో తన్ని ఇందాక మిషన్కి పంపలేదు కదా, అందుకే కొంచెం కోపంగా ఉన్నాడని అంటాడు. అండ్ ఇప్పుడు మనకి ఒక న్యూస్ని చూపిస్తారు. జూలై 2018 వెస్ట్ టోక్యో సిటీ ఈషూ జ్యూనైల్ సెంటర్ దగ్గర పైన ఆకాశంలో ఒక కర్సుడు బొమ్మ కనిపిస్తుంది. అది కూడా కర్సుడు ఎనర్జీ లేని సాధారణ జనానికి కూడా అది కనిపిస్తుంది. దాన్ని అందం చేయడానికి జూట్సు నుంచి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ముగ్గురిని అక్కడికి పంపిస్తారు. కానీ అందులో ఒకళ్ళు చనిపోయారు అని. దీంతో ఇక్కడ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. అసలు అక్కడ ఏం జరిగింది, ఆ కర్సుడు బొమ్మ సాధారణమైన మనుషులకు కూడా ఎలా కనిపించింది, అసలు ముగ్గురిలో చనిపోయింది ఎవరు, యూజీనా, మెగుమినా, నొబరానా, ఇదంతా మనకి నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తారు. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.